అరే బై, గవర్నమెంట్ మీదే. పోనీ పైనోళ్ళతోటి మీకు సఖ్యత లేదు అన్నట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు పోతారు, మోడీ గారిని కలుస్తారు, షాల్వాలు కప్తారు, పుష్పంగుచ్చాలు అది పూల ఇస్తారు, వస్తారు, మంచిగా కూర్చుంటారు, ముచ్చట పెట్టుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. బడే బాయ్ అట్లే ఉంటాడు, చోటే బాయ్ ఇట్లే ఉంటాడు. ఇది ఒక అంశం. ఇక్కడ గవర్నమెంట్ మీదే, సంబంధిత అధికారులు మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వం మారంగానే పాత వాళ్ళందరినీ పీకేసిరు, మీకు అనుగుణంగా మీకు అనుకూలంగా పనిచేసే వాళ్ళందరినీ కొత్త వాళ్ళందరినీ తెచ్చుకున్నారు. మీరు జస్టిస్ చంద్రచూడ్ గారిని మీరు నియమించిండ్రు, మీరు ఒక కమిటీ వేసిండ్రు, దానికి సంబంధిత పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ అండర్లోనే మీకు నచ్చినట్టు జరుగుతున్నాయి. మీకు ఎంత రైట్స్ ఉన్నాయంటే ఇల్లులు కూలగొట్టే రైట్స్ మీకున్నాయి. ఇచ్చిన మాట తప్పి దాన్ని మేనేజ్ చేసుకోగలిగే సత్తా మీకున్నది. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మొత్తం మీ చేతుల మీదుగా నడిపించే ఆ పవర్స్ మీకున్నాయి. ఇప్పుడు మీరే కదా, మొత్తం మీ చేతుల్లో ఉంది కదా. ఎవడనుకుంటున్నట్టు నడుస్తుంది చెప్పండి. ఒక దగ్గర పర్మిషన్ ఇవ్వాలన్నా మీరే, వద్దన్నా మీరే. ఓ ప్రాజెక్ట్ కట్టాలన్నా మీరే, వద్దనుకున్నా మీరే. ఈ ఇంకా మిగిలిన 3.5 ఏళ్ళు మీదే ఈ రాష్ట్రం. ఎవడవునన్నా కాదన్నా అది.